చివరి వీడియో ఏందంటే నేను మంచి బర్త్‌డే ఈవెంట్ చేశాను. బర్త్‌డే వీడియో చేయట్లేదు అన్నారు. అందుకే చేశాను. కొందరు సబ్‌స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు. అందుకే చేశాను. మరియు బాయ్స్‌కైతే బాగా సెట్ అయిపోతది. మాస్‌గా ఉంటది. ఇప్పుడు సాంగ్‌తోని వినిపిస్తాను. డెమో వీడియో చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు డెమో వీడియో చూసారు కదా! మేబీ మీకు అంత ఫీల్ రాకపోతే నేను అట్లా ఏం చేయలేను. ఎందుకంటే నాకు కాపీరైట్ వల్ల ప్రాబ్లమ్ అవుతుందని నేను మ్యూట్‌లో పెట్టాను. మీకు వీలుంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో నేను అప్‌లోడ్ చేశాను. ఎళ్లి చూసేసండి మీకు వీలుంటే. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే ఫాలో చేసుకోండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. అలాగే మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తోళ్ళొస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడైతే నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రైజ్ ఇస్తాను. దాన్నయితే మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తాను నాది. నేను ఓపెన్ చేసుకున్నప్పుడు మీ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తది. మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసినాక మీకు ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్స్ అయితే కొంచెం బ్యాక్‌గ్రౌండ్స్ యూజ్ చేశాను. అవి మీకు కావాలంటే నేను ఇస్తాను. ఎందుకంటే ఫుల్ ప్రైజ్‌లో వర్క్ అవుతుంది కాబట్టి నేనేమి ఇవ్వట్లేదు. నేను ఒక ఫాంట్ ఇస్తాను. ఫాంట్ అయితే డెఫినిట్‌గా అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్‌తోనే మనకి చాలా లుక్ ఉంటది బర్త్‌డే వీడియోతోనే. మీకు ఫాంట్ ఇస్తాను. డెఫినిట్‌గా అయితే ఫాంట్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పడం మర్చిపోతాను. మీరు మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. విజయ్ తలపతి అని ఉందా? ఇది మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీ పేరైతే పెట్టుకోండి. ఓకేనా? మీ పేరు ఓన్లీ చాలా సింపుల్‌గా ఒకటే పేరుతోనుంటే కిందది ఒకటి పైనది ఉంది కదా! తలపతి అది ఎనేబుల్ చేశాను మనం. నేనైతే దాన్ని ఎనేబుల్ చేశాను. ఇక్కడ మీ పేరైతే పెట్టుకోండి. శాంపుల్‌గా నేను ఏదైనా పెడతాను. చూడండి. గోపాల్ పెడతాను నా పేరు. ఓకేనా? చూసారా వచ్చిందా? ఇక్కడంటే ఓకేగా అర్థమైందిగా మీకు. అట్లయితే పేరు పెట్టుకోండి. అటు నుంచి ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను 3 చూపిస్తాను. అంతకు మించి ఎక్కువ చూపించడం వల్ల ఎక్కువైపోతది వీడియో. ఇక్కడ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా 1 మినిట్. 1 మినిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. యాడ్ అయిపోయిందా? ఇగో చూసుకోండి. ఇట్లా సింపుల్‌గా చేసుకోండి మీరు. చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? చూస్తుర్రు కదా! మీకు అర్థమైతే అంతే చాలా అంతకు మించి ఏం లేదు. కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతున్నందుకు మీకోసం అంతకు మించి ఏం లేదు నాకు. ఓకేనా? ఓన్లీ కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా అంతే చేంజ్ చేశాను ఫోటోలో. ఓకేనా? నేను జస్ట్ చూపిస్తాను మీకు యాడ్ చేసుకోవడానికి. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఓపిక పట్టండి. మీకు ఫోటోస్ మీ దగ్గర అన్నీ లేకపోతే నాకు చెప్పండి. ఎందుకంటే నేను మిర్రర్ ఆన్ చేసి పెడతాను మీకోసం. మీరు డెఫినిట్‌గా నాకు కామెంట్ చేసి నేను ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాను. మీ దగ్గర ఫోటోస్ ఒక 5, 6, 7 కన్నా ఎక్కువ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకదాన్ని వదిలేసి ఒక దాంట్లో మిర్రర్ యాడ్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా! యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళండి. ఇక్కడ మిర్రర్ అని టైప్ చేయండి. ఎంఐ కొట్టొస్తే మీకు మిర్రర్ వచ్చిందా? మీరు క్లిక్ చేసుకోండి ఖతం. అర్థమైందా? చూసుకోండి. ఒకటి అట్లా, ఒకటి ఇట్లా పెట్టుకోండి. మీ దగ్గర ఫోటోస్ లేకపోతే చెప్తున్నా. ఫోటోస్ ఉంటే ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? మీకు అర్థమైందిగా? మీకు అర్థమైతే అంతే చాలు. సరే మీకు మొత్తం ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఈ వీడియో కంప్లీట్ అయిపోయినాక మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంకో జై హింద్.